హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషన్. ఈరోజు వీడియోలో నెట్వర్క్ టోపాలజీస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ టోపాలజీ అంటే ఏంటంటే, టోపాలజీ అంటే ఏంటంటే అరేంజింగ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఏ నెట్వర్క్. అంటే ఒక నెట్వర్క్లో మనం కంప్యూటర్స్ని అరేంజ్ చేయటం. ఎందుకు అరేంజ్ చేస్తామంటే రీసోర్సెస్ని షేర్ చేయటం కానీ, డేటాని కానీ, ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేయడానికి కానీ, అందుకని మనం కంప్యూటర్స్ అనేవి ఒక నెట్వర్క్లో అరేంజ్ చేస్తాం. సో అలా అరేంజ్ చేయటాన్ని కంప్యూటర్స్ అనేవి టోపాలజీస్ అంటాం. సో టోపాలజీ అంటే ఏంటంటే అరేంజింగ్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఏ నెట్వర్క్. సో ఈ టోపాలజీస్లో టైప్స్ ఉన్నాయి. సో ఎన్ని టైప్స్ అంటే, ఫస్ట్ అసలు ఈ అరేంజ్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఏ నెట్వర్క్ అంటే కంప్యూటర్స్ని నెట్వర్క్లో అరేంజ్ చేయడంలో టైప్స్. సో టైప్స్ ఆఫ్ టోపాలజీస్ ఏమేమంటే, ఫస్ట్ బస్ టోపాలజీ, సెకండ్ వచ్చేసరికి స్టార్ టోపాలజీ, థర్డ్ వచ్చేసరికి రింగ్ టోపాలజీ, ఫోర్త్ వచ్చేసరికి మెష్ టోపాలజీ, అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి హైబ్రిడ్ టోపాలజీ. సో ఆల్ దిస్ టోపాలజీస్ అన్ని మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, అరేంజ్మెంట్ కంప్యూటర్స్ని అరేంజ్ చేయడానికి. అంటే ఈచ్ టోపాలజీ, ఇందులో ఒక్కొక్క టోపాలజీలో కంప్యూటర్స్ అనేవి ఒక్కో రకంగా అరేంజ్ చేస్తాం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కానీ, రిసోర్స్ని షేర్ చేసుకోవడానికి కానీ. సో ఈ టోపాలజీస్ అన్ని మనం ఎందుకు వాడతాం అంటే, అరేంజ్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఫస్ట్ మనం బస్ టోపాలజీ చూద్దాం. సో ఈ బస్ టోపాలజీలో మనం కంప్యూటర్స్ని ఎలా అరేంజ్ చేస్తాం, ఎలా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి బస్ టోపాలజీ. సో ఈ బస్ టోపాలజీలో మనం ఒక సింగిల్ కమ్యూనికేషన్ కేబుల్ని వాడి మనం కంప్యూటర్స్ని కనెక్ట్ చేసి వాటి మధ్య ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాం. సో ఎలా అంటే, ఇది ఒక కమ్యూనికేషన్ కేబుల్ అనుకోండి. సో ఇది ఈ బస్ టోపాలజీలో మనం కమ్యూనికేషన్ కేబుల్ని వాడి వీటికి కంప్యూటర్స్ని కనెక్ట్ చేస్తాం. ఈ కేబుల్కి సో కంప్యూటర్స్, PC1, PC అంటే పర్సనల్ కంప్యూటర్, PC1, PC2, PC3 అండ్ PC4. సో ఇలా ఈ కమ్యూనికేషన్ లింక్కి మనం కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు వీటి మధ్య ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది మనం ఈ కమ్యూనికేషన్ లింక్ ద్వారా షేర్ చేస్తాం. సో ఎలా షేర్ చేస్తామంటే, ఇప్పుడు ఫస్ట్ మనం ఈ PC3 కనుక మన కమ్యూనికేషన్ని PC1కి పంపించాలనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇలా PC3 అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఈ కమ్యూనికేషన్ లింక్ ద్వారా షేర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది PC2 తీసుకుంటుంది, అలాగే PC1 తీసుకుంటుంది. కానీ మనం పంపించాల్సింది PC1కి, కంప్యూటర్ 1కి. కాకపోతే PC2 కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటుంది. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ లింక్ ద్వారా మధ్యలో ఏ కంప్యూటర్స్కి అయితే కనెక్ట్ అయి ఉన్నాయో ఆ కంప్యూటర్స్ మొత్తం కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటుంది. కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్లో మనకి డెస్టినేషన్ అడ్రస్ అని ఒకటి ఉంటుంది. సో ఆ డెస్టినేషన్ అడ్రస్లో మనం ఇన్ఫర్మేషన్ పర్సనల్ కంప్యూటర్ 1 తీసుకోవాలని ఉంటుంది కాబట్టి, సో ఇది ఆ డెస్టినేషన్ మెసేజ్ని రీడ్ చేసి, సో ఇది ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది దీనికి కాదని అర్థం చేసుకొని ఇది రిజెక్ట్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. సో PC1 వెళ్ళేసరికి సో ఈ డెస్టినేషన్ అడ్రస్ రీడ్ చేసి దానికే కాబట్టి అది యాక్సెప్ట్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. సో అలా ఈ కమ్యూనికేషన్ లింక్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాం. సో అదే ఇప్పుడు PC4 కనుక PC1కి ఇన్ఫర్మేషన్ పంపించాలనుకోండి. సో అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇలా వెళ్తున్నప్పుడు సో PC3 తీసుకుంటుంది, PC2 తీసుకుంటుంది, అలా లాస్ట్కి PC1కి వెళ్తుంది. సో ఈ రెండు రిజెక్ట్ చేస్తాయి. సో PC1 అనేది తీసుకుంటుంది. సో ఇలా చేసే ప్రాసెస్లో మనం డేటా అనేది ఈ అన్ని కంప్యూటర్స్ ద్వారా డేటా అనేది షేర్ చేస్తుంది. సో ఇప్పుడు PC4 అనేది PC1కి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నప్పుడు PC1 కనుక PC3కి ఇన్ఫర్మేషన్ పంపించాలనుకోండి. సో ఈ మధ్యలో సో ఇక్కడ అనుకోండి
ఇక్కడ ఈ PC4 ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది, అలాగే ఇక్కడ PC1 ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో ఇక్కడ కొలిజన్ అనేది జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ రెండు సేమ్ కేబుల్లో ట్రాన్స్మిట్ అవుతాయి కాబట్టి సో ఇటు నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొలిజన్ జరుగుతుంది. సో కొలిజన్ అనే ప్రమాదం ఉంది ఈ బస్ టోపాలజీలో. సో ఇది డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బస్ టోపాలజీలో డ్రాబ్యాక్ వచ్చేసరికి కొలిజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కనుక యాడ్ చేసామనుకోండి, సిగ్నల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. సో ఎందుకంటే సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఇప్పుడు మొత్తం ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఈ కంప్యూటర్ అన్ని కంప్యూటర్స్ అనేది తీసుకుంటుంది. సో అందుకని సిగ్నల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది ఎక్కువ కంప్యూటర్స్ ఉండే కొద్దీ. సో మోర్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ will decrease signal strength. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసేటప్పుడు ప్రతి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం PC1కి పంపించేటప్పుడు మధ్యలో ఎన్ని కంప్యూటర్స్ అయితే ఉంటాయో అన్ని కంప్యూటర్స్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. సో మనకి మన ఇన్ఫర్మేషన్కి సెక్యూరిటీ అనేది తక్కువ, సెక్యూరిటీ ఉండదు. సో నో సెక్యూరిటీ. అండ్ ఇంకో డ్రాబ్యాక్ వచ్చేసరికి సో ఇప్పుడు మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఏ డేటా అయినా కానీ కంప్యూటర్స్ నుంచి ఇంకో కంప్యూటర్కి ఎలా పంపిస్తాం అంటే బస్ టోపాలజీలో ఇన్ఫర్మేషన్ కేబుల్ ద్వారానే పంపిస్తాం. ఒకవేళ ఇన్ఫర్మేషన్ కేబుల్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, సో ఎంటైర్ నెట్వర్క్ అనేది కొలాప్స్ అవుతుంది, అంటే ఎంటర్ నెట్వర్క్ ఫెయిల్ అవుతుంది. సో ఇఫ్ కేబుల్ ఫెయిల్స్ ఎంటైర్ నెట్వర్క్ విల్ కొలాప్స్. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ చూద్దాం. సో అడ్వాంటేజ్ వచ్చేసరికి లెస్ ఎక్స్పెన్సివ్. సో ఎందుకు లెస్ ఎక్స్పెన్సివ్ అంటే మనం డేటాకి ఈ కేబుల్ అనేది మనకి తక్కువ వాడాం. సో కేబుల్ తక్కువ వాడాం కాబట్టి సో ఎక్స్పెన్సివ్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇన్స్టాలేషన్. ఈ అరేంజ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది ఇన్స్టాల్ చేయడానికి. సో ఇన్స్టాలేషన్ ఈజ్ ఈజీ. అండ్ ఇంకో అడ్వాంటేజ్ వచ్చేసరికి ఈజ్ ఆఫ్ రీకాన్ఫిగరేషన్. సో ఈజ్ ఆఫ్ రీకాన్ఫిగరేషన్ అంటే మధ్యలో కంప్యూటర్స్ని యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ, సో కంప్యూటర్స్ని మధ్యలో యాడ్ చేయడం కానీ ఆ ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది. కంప్యూటర్ సిస్టమ్ని మధ్యలో ఇంకో సిస్టమ్ యాడ్ చేయాలనుకుంటే మధ్యలో ఈజీగా యాడ్ చేయొచ్చు. సో ఈజ్ ఆఫ్ రీకాన్ఫిగరేషన్. సో ఇది ఫ్రెండ్స్ బస్ టోపాలజీ. సో బస్ టోపాలజీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టోపాలజీ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ టోపాలజీ. సో స్టార్ టోపాలజీ వచ్చేసరికి సో ఇందులో మనం డేటా ట్రాన్స్మిషన్ అనేది బస్ టోపాలజీలో మనం కమ్యూనికేషన్ లింక్ ద్వారా చేసాం. సో స్టార్ టోపాలజీలో వచ్చేసరికి మనం ఒక సెంట్రలైజ్డ్ డివైస్ని వాడి చేస్తాం. సో ఇది సెంట్రలైజ్డ్ డివైస్. సో ఇప్పుడు కంప్యూటర్స్ అనేది సెంట్రలైజ్డ్ డివైస్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎలా అంటే సో ఇది వచ్చేసరికి PC1, PC2, PC3, PC4. సో ఈ సెంట్రలైజ్డ్ డివైస్కి మనం కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ చేస్తాం ఈ స్టార్ టోపాలజీలో. సో ఈ సెంట్రలైజ్డ్ డివైస్ వచ్చేసరికి ఐదర్ హబ్ ఆర్ స్విచ్ ఏదైనా అవ్వచ్చు. సో హబ్ అయితే ఏంటంటే ట్రాన్స్మిషన్ అనేది బ్రాడ్కాస్ట్గా జరుగుతుంది. సో బ్రాడ్కాస్ట్ అంటే ఏంటంటే సో ఇప్పుడు ఈ సెంట్రలైజ్డ్ డివైస్ అనేది మనం హబ్ అనుకుందాం అనుకోండి. హబ్ అయితే ఇప్పుడు PC1 పర్సనల్ కంప్యూటర్ 1 అనేది మనం PC4 కనుక ఇన్ఫర్మేషన్ పంపించాలనుకుంటుంది అనుకోండి. PC1 అనేది PC4కి ఇన్ఫర్మేషన్ పంపించాలైతే మనం ఇక్కడ హబ్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే సో ఈ హబ్ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని అన్ని కంప్యూటర్స్కి దానికి ఏ కంప్యూటర్స్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయో ఆ అన్ని కంప్యూటర్స్కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాం మెసేజ్ అనేది. ఇప్పుడు PC1 కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేసింది అనుకోండి PC4కి పంపించాలని, సో అది ముందు సెంట్రలైజ్డ్ హబ్కి అనేది దానికి ఇవ్వాలి ఆ ఇన్ఫర్మేషన్ అనేది. సో హబ్ ఏం చేస్తుంది
మొత్తం దానికి ఏదైతే సిస్టమ్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉన్నాయో అన్ని సిస్టమ్స్కి ఇప్పుడు PC2కి PC3కి PC4కి అన్నిటికీ పంపిస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ PC2 PC3 అనేది డెస్టినేషన్ అడ్రస్ అనేది చూసుకొని అవి రిజెక్ట్ చేస్తాయి అంత డేటా అంతా రీడ్ చేసిన తర్వాత. కానీ PC4కి డెస్టినేషన్ అడ్రస్ అదే కాబట్టి సో అది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది హబ్ ప్రాసెస్ వచ్చేసరికి ట్రాన్స్మిషన్ అనేది బ్రాడ్కాస్ట్గా జరుగుతుంది. అంటే మొత్తం అన్ని సిస్టమ్స్కి అనేది డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది హబ్ అనేది. సో స్విచ్ ఏం చేస్తుందంటే, సో ఈ సెంట్రలైజ్డ్ డివైస్ అనేది కనుక మనం స్విచ్ అనేది తీసుకున్నాం అనుకోండి, హబ్ కాకుండా స్విచ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు PC1 పర్సనల్ కంప్యూటర్ 1 కనుక అడ్రస్ అనేది PC3కి పంపించాలనుకుంది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ స్విచ్ ఏం చేస్తుందంటే ఈ స్విచ్ డెస్టినేషన్ అడ్రస్ రీడ్ చేస్తుంది. సో ఈ మెసేజ్లో డెస్టినేషన్ అడ్రస్ ఏ సిస్టమ్కి పంపించాలనుకుని రీడ్ చేసి PC3కి ఉందనుకోండి డెస్టినేషన్ అడ్రస్. సో అది రిమైనింగ్ కంప్యూటర్స్ అన్నిటికీ ఏం పంపించదు, ఓన్లీ PC3కే పంపిస్తుంది అది అడ్రస్ అనేది, స్విచ్ అనేది. సో ఒకవేళ PC2 కనుక ఉందనుకో డెస్టినేషన్ అడ్రస్ PC2కి పంపిస్తుంది, రిమైనింగ్ కంప్యూటర్స్ కనుక పంపించదు. అది స్విచ్ యొక్క ట్రాన్స్మిషన్. సో ట్రాన్స్మిషన్ అనేది స్విచ్లో యూనికాస్ట్. సో యూనికాస్ట్ అంటే ఓన్లీ వన్ సిస్టమ్కే పంపిస్తుంది, రిమైనింగ్ సిస్టమ్స్కి పంపిస్తుంది. బ్రాడ్కాస్ట్ అంటే అన్ని సిస్టమ్స్కి పంపిస్తుంది. సో అబ్బేసరికి ట్రాన్స్మిషన్ బ్రాడ్కాస్ట్గా జరుగుతుంది, స్విచ్లో ట్రాన్స్మిషన్ అనేది యూనికాస్ట్గా జరుగుతుంది. సో నెక్స్ట్ స్టార్ టోపాలజీ అడ్వాంటేజెస్ చూద్దాం. సో ఒకవేళ మనం స్విచ్ కనుక వాడుతున్నాం అనుకోండి సెంట్రలైజ్డ్ డివైస్, సో అప్పుడు మనకి చెప్పే కదా మెసేజ్ అనేది ఏ సిస్టమ్కి అయితే పంపించాలనుకుంటుందో డెస్టినేషన్ అడ్రస్ చదివి ఆ సిస్టమ్కి స్విచ్ అనేది పంపిస్తుంది. సో ఒకవేళ స్విచ్ కనుక వాడుతుంటే మనకి డేటా అనేది సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే ఆ సిస్టమే చదువుతుంది, మిగిలిన సిస్టమ్స్కి ఏ కంప్యూటర్స్కి ట్రాన్స్మిట్ చేయదు కాబట్టి ఓన్లీ ఆ పర్టికులర్ కంప్యూటర్కి ట్రాన్స్మిట్ చేస్తుంది స్విచ్ అనేది. కానీ హబ్లో వచ్చేసరికి రిమైనింగ్ అన్ని కంప్యూటర్స్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. సో అందుకని హబ్లో సెక్యూరిటీ ఉండదు. సో అందుకే స్విచ్ కనుక వాడితే మనకు సెక్యూరిటీ అనేది ఉంటుంది స్టార్ టోపాలజీలో. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి లెస్ ఎక్స్పెన్సివ్. సో ఇందులో కేబుల్ తక్కువే వాడాం కాబట్టి సో ఇది మనకి ఎక్స్పెన్సివ్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ డ్రాబ్యాక్స్ చూద్దాం, ఈ అడ్వాంటేజెస్. సో ఇప్పుడు డ్రాబ్యాక్స్ చూద్దాం. ఒకవేళ ఇప్పుడు మన డేటా ట్రాన్స్మిషన్ అనేది స్టార్ టోపాలజీలో ఈ సెంట్రలైజ్డ్ డివైస్ హబ్ ఆర్ స్విచ్ ఏదైతే రావాలండి, ఈ సెంట్రలైజ్డ్ డివైస్ని వాడే చేస్తాం మనం. ఏ డేటాని ఏ కంప్యూటర్కి పంపించాలన్నా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి ఈ సెంట్రలైజ్డ్ డివైస్ని వాడే చేస్తాం. ఒకవేళ ఈ సెంట్రలైజ్డ్ డివైస్ కనుక ఫెయిల్ అయిందనుకోండి, మొత్తం డేటా ట్రాన్స్మిషన్ అనేది జరగదు, ఇంకా మొత్తం ఎంటైర్ నెట్వర్కే పోయిద్ది. సో if centralized device fails, entire network fails. సో it's a drawback friends. సో ఇది స్టార్ టోపాలజీ. సో నెక్స్ట్ టోపాలజీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి రింగ్ టోపాలజీ. సో రింగ్ టోపాలజీలో మనం కంప్యూటర్స్ని సో ప్రీవియస్ టోపాలజీస్లో మనం డేటాని ట్రాన్స్మిషన్ చేయడానికి ఒక స్టార్ టోపాలజీలో అయితే మనం ఒక సెంట్రలైజ్డ్ డివైస్ వాడాం, బస్ టోపాలజీ అయితే ఒక కమ్యూనికేషన్ కేబుల్ వాడాం. సో వీటిని ఉపయోగించి మనం ట్రాన్స్మిషన్ అనేది చేసాం. కానీ రింగ్ టోపాలజీలో ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి ఏ డేటా కేబుల్ కానీ లేకపోతే ఒక సెంట్రలైజ్డ్ డివైస్ ఇలాంటివి ఏం అవసరం లేదు, కంప్యూటర్ నుంచి కంప్యూటర్ డేటా ట్రాన్స్మిట్ అవుతుంది. సో అదే రింగ్ టోపాలజీ. సో ఎలా చూద్దాం. సో PC1, PC2, PC3, PC4. సో ఈ 4 కంప్యూటర్స్. సో ఇవి ఎలా కనెక్ట్ అవుతాయి అంటే కేబుల్ వాడి కనెక్ట్ అవుతాయి. సో దీని స్ట్రక్చర్ వచ్చేసరికి రింగ్లా ఉంది, సో అందుకని రింగ్ టోపాలజీ అంటాం. సో ఇందులో డేటా కమ్యూనికేషన్ అనేది ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి ఇలా డైరెక్ట్గా జరుగుతుంది యూనిడైరెక్షన్లో. ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ డేటా అనేది పాస్ అవుతుంది. సో ఇందులో డేటా ట్రాన్స్మిషన్ వచ్చేసరికి యూనిడైరెక్షనల్. యూనిడైరెక్షనల్ అంటే ఇప్పుడు మీ PC1 కనుక ఇన్ఫర్మేషన్ PC4కి పంపించాలనుకోండి, డైరెక్ట్గా ఇలా వెనక్కి వెళ్ళి పంపించడం అయ్యే ఉండదు, యూనిడైరెక్షనల్ కాబట్టి మొత్తం ఇలా తిరిగే వెళ్ళాలి. సో ఇప్పుడు సపోజ్ PC1 కనుక PC4కి ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించాలైతే సో PC1 ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ PC2కి పాస్ చేయాలి. సో ఈ PC2
ఇన్ఫర్మేషన్ రీడ్ చేసి సో ఈ ఇన్ఫర్మేషన్ దానికి కాదని ఆ డెస్టినేషన్ అడ్రస్ ద్వారా తెలుసుకొని సో PC3కి పంపిస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ PC3 కూడా ఇన్ఫర్మేషన్ అనేది చదివి దానికి కాదని తెలుసుకొని సో అప్పుడు PC4కి పంపిస్తుంది. సో అప్పుడు ఈ PC4కి అనేది డేటా అనేది రిసీవ్ అవుతుంది. సో మనం PC4కి డేటా పంపించడానికి మొత్తం మిగిలిన కంప్యూటర్స్ అన్ని మధ్యలో ఎన్ని కంప్యూటర్స్ ఉంటే అన్ని కంప్యూటర్స్ ద్వారా పాస్ చేయాలి రింగ్ టోపాలజీలో. సో ఇప్పుడు PC4 కనుక PC3కి డేటా పంపించాలన్నా అంతే. సో ఫస్ట్ PC1కి పంపించాలి, తర్వాత PC2, తర్వాత PC3, అప్పుడు డేటా అనేది PC3కి రిసీవ్ అవుతుంది. సో ఇలా ట్రాన్స్మిషన్ అనేది యూనిడైరెక్షన్లో జరుగుతుంది రింగ్ టోపాలజీలో. సో ఇప్పుడు రింగ్ టోపాలజీలో వచ్చేసరికి అడ్వాంటేజెస్ చూద్దాం. సో అడ్వాంటేజెస్ వచ్చేసరికి సో ట్రాన్స్మిషన్ అనేది యూనిడైరెక్షనల్గా జరుగుతుంది. సో యూనిడైరెక్షనల్ జరుగుతుంది కాబట్టి కొలిజన్ అనేది జరిగే ఛాన్సే లేదు అసలు. నో కొలిజన్. కొలిజన్ జరగాలంటే రెండు డిఫరెంట్ డైరెక్షన్స్ కొలైడ్ అవ్వాలి, కానీ ఇక్కడ అసలు కొలైడ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ట్రాన్స్మిషన్ అనేది వన్ డైరెక్షన్లోనే ఉంటుంది. సో అందుకని కొలిజన్ జరగదు. సో సెకండ్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఈజీ టు ఫాల్ట్ టాలరెన్స్. సో ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ 4 కంప్యూటర్స్లో ఏదైనా కంప్యూటర్ దగ్గర ఫాల్ట్ అనేది వచ్చి ఆ కంప్యూటర్ సిస్టమ్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, సో అప్పుడు సిస్టమ్ అనేది ఈజీగా డిటెక్ట్ చేయగలదు ఎక్కడ అనేది ఫాల్ట్ అనేది వచ్చిందంటే. ఎందుకంటే ఈచ్ కంప్యూటర్ అనేది ఈ రింగ్ టోపాలజీలో మనం ఈచ్ కంప్యూటర్కి 2 కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు PC1 వచ్చేసరికి PC4, PC2 ఈ 2 కంప్యూటర్స్ కనెక్ట్ అయింది. PC2 వచ్చేసరికి PC1, PC3 2 కంప్యూటర్స్ కనెక్ట్ అయింది. PC3 వచ్చేసరికి PC4, PC2, PC4 వచ్చేసరికి PC1, PC3. సో ఇన్ని కంప్యూటర్స్ అనేది కనెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ PC3 అనేది ఫెయిల్ అయింది అనుకోండి, ట్రాన్స్మిషన్ ఎక్కడ ఆగింది అని తెలుసుకోవడం ఈజీ, ఎందుకంటే PC3 డేటా రిసీవ్ చేసుకుంది. సో PC2 అనేది నేను డేటా రిసీవ్ చేసుకున్నాను అని చెప్పింది. సో PC3కి పంపించినప్పుడు PC3 ఫెయిల్ అయింది అనుకోండి, PC4కి డేటా రిసీవ్ అవ్వదు. సో ఇది రిసీవ్ అయింది, ఇది రిసీవ్ అవ్వలేదు. సో మధ్యలో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది PC3లో అని ఈజీ క్యాచ్ చేసింది. సో ఈజీ టు ఫాల్ట్ టాలరెన్స్. సో రింగ్ టోపాలజీలో ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇంక డ్రాబ్యాక్స్ చూద్దాం. సో డ్రాబ్యాక్స్ వచ్చేసరికి ఎక్స్పెన్సివ్. సో ఎక్స్పెన్సివ్ ఎందుకంటే డేటా కేబుల్ అనేది ఎక్కువ వాడాం, సో అందుకని ఎక్స్పెన్సివ్. సో నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేసరికి డిఫికల్ట్ టు రీకన్ఫిగర్. సో ఇప్పుడు మనం ఇంకో సిస్టమ్ని కానీ ఏదైనా యాడ్ చేయాలంటే దానికి మళ్ళీ 2 కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉండాలి. సో అందుకని ఫస్ట్ ఈ డేటా కేబుల్ రిమూవ్ చేసి ఒక సిస్టమ్ని ఫెయిల్ చేసి సో ఇంకో సిస్టమ్ని యాడ్ చేసి అప్పుడు మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో రీకన్ఫిగరేషన్ అనేది కష్టంగా ఉంటుంది. సో డిఫికల్ట్ టు రీకన్ఫిగర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ డేటా ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు ఏదైనా సిస్టమ్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, ఇప్పుడు PC2 కనుక ఫెయిల్ అయింది అనుకోండి, సో ఇంక డేటా అనేది ముందుకు వెళ్ళదు. సో ఇంక డేటా అనేది ట్రాన్స్మిషన్ జరగదు. సో ఇంకా అక్కడితో డేటా అనేది ట్రాన్స్మిషన్ అనేది అయిపోతుంది. సో ఇఫ్ ఎనీ సిస్టమ్ ఫెయిల్స్, డేటా ట్రాన్స్మిషన్ ఫెయిల్స్. సో ఇంక లాస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసరికి సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది PC1 నుంచి PC4కి పాస్ అవ్వాలంటే సో మధ్యలో ఎన్ని కంప్యూటర్స్ ఉంటే అన్ని కంప్యూటర్స్ ద్వారా పాస్ అయ్యి వెళ్తుంది. సో డేటా అనేది అన్ని కంప్యూటర్స్ రీడ్ చేసి వెళ్తాయి. సో డేటాకి అనేది సెక్యూరిటీ అనేది ఉండదు. సో నో సెక్యూరిటీ. సో ఇది కూడా డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ రింగ్ టోపాలజీ. సో నెక్స్ట్ టోపాలజీ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మెష్ టోపాలజీ. సో ఈ మెష్ టోపాలజీలో 4 కంప్యూటర్స్ PC1, PC2, PC3, PC4. సో ఇవి ఎలా కనెక్ట్ అవుతాయి అంటే మెష్ టోపాలజీలో ప్రతి కంప్యూటర్ రిమైనింగ్ ఆల్ కంప్యూటర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది ఈ మెష్ టోపాలజీలో. సో ఇప్పుడు ఎలా అని చూద్దాం. ఇప్పుడు 4 కంప్యూటర్స్ ఉన్నాయి కదా, సో ప్రతి కంప్యూటర్ రిమైనింగ్ 3 కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉండాలి. సో ఇదిగోండి PC4 PC1 కనెక్ట్ అయింది, PC2 కనెక్ట్ అయింది, PC3 కనెక్ట్ అయింది. సో ఇది కనెక్ట్ అయి ఉంది కదా ఈ లైన్. సో ఇది బై డైరెక్షనల్. PC4 PC2 కనెక్ట్ అయింది, సో PC2 కూడా PC4 కనెక్ట్ అయింది. సో ఇది బై డైరెక్షనల్ కాబట్టి ఈ లైన్ అనేది.
సో ఒక్కొక్క లింక్ అంటాం వీటిని. సో ఇది ఒకసారి బై డైరెక్షనల్లో ఉంటాయి ఈ మెష్ టోపాలజీలో. సో నెక్స్ట్ PC1 3 కంప్యూటర్స్ కనెక్ట్, ఆల్రెడీ ఒక కంప్యూటర్ కనెక్ట్ అయింది PC4కి ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ ఏం కనెక్ట్ అవ్వాలి, PC2 కనెక్ట్ అవ్వాలి, PC3 కనెక్ట్ అవ్వాలి. సో రిమైనింగ్ 3 కంప్యూటర్స్ కనెక్ట్ అయింది PC1 కూడా. సో నెక్స్ట్ PC2 ఏమైంది, PC4 కనెక్ట్ అయ్యే ఉంది, PC1 కనెక్ట్ అయ్యే ఉంది. సో నెక్స్ట్ PC3కి మిగిలింది, PC3 కనెక్ట్ చేసాం. సో ఇది మెష్ టోపాలజీ స్ట్రక్చర్ వచ్చేసరికి. సో ఈ మెష్ టోపాలజీలో డేటా ట్రాన్స్మిషన్ అనేది ఎలా చేస్తామంటే, ఇప్పుడు PC1 నుంచి PC3కి డేటా ట్రాన్స్మిట్ చేయాలంటే PC2కి పంపించి PC3కి పంపించవచ్చు, లేకపోతే PC1 నుంచి PC3కి పంపించవచ్చు, లేదా PC4 నుంచి PC3కి పంపించవచ్చు. సో అలా మనకి అన్నీ అంతే. PC4 నుంచి PC2కి వెళ్ళాలన్నా కానీ PC1 PC2కి పంపించవచ్చు, PC3 PC2 ద్వారా పంపించవచ్చు, లేదా PC4 నుంచి PC2కి పంపించవచ్చు. సో మనకి ఆల్టర్నేట్గా పంపించుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడైనా ఒక సిస్టమ్ కానీ ఫెయిల్ అయినా కానీ ఈ మెష్ టోపాలజీలో. సో ఇందులో డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి సో ఇప్పుడు ఇన్ని కంప్యూటర్స్ కనెక్ట్ చేసి ఇంత డేటా కేబుల్ అనేది వాడాం కాబట్టి సిస్టమ్ అనేది కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు ఏదైనా సిస్టమ్ని కనుక మళ్ళీ కనెక్ట్ చేయాలంటే, మధ్యలో ఇంకేమైనా సిస్టమ్ని యాడ్ చేయాలంటే చాలా కష్టం, ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది కనెక్ట్ చేయడం. సో డిఫికల్ట్ టు రీకన్ఫిగర్. సో అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇప్పుడు ఏదైనా సిస్టమ్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, ఇప్పుడు PC2 కనుక ఫెయిల్ అయింది అనుకోండి, PC1 నుంచి PC2 PC3కి డేటా ట్రాన్స్మిట్ చేసేటప్పుడు PC2 కనుక ఫెయిల్ అయితే, సో ఈ PC1 అనేది PC3కి పంపించవచ్చు మళ్ళీ ఈ వేలో. సో ఇలా డేటా ట్రాన్స్మిషన్ అనేది చేయొచ్చు ఇది కనుక ఫెయిల్ అయితే. సో అలా మనకి ఆల్టర్నేట్ ఛాన్స్ అనేవి ఉంటాయి. సిస్టమ్ ఫెయిల్ అయితే మొత్తం ఎంటైర్ సిస్టమ్ ఫెయిల్ అవ్వదు, ఆల్టర్నేట్ ఛాన్స్ ఉంటాయి డేటా ట్రాన్స్మిట్ చేయడానికి. సో ఇఫ్ ఎనీ సిస్టమ్ ఫెయిల్స్, transmission will not fails. సో ఇది మెష్ టోపాలజీ. సో అండ్ లాస్ట్ వచ్చేసరికి హైబ్రిడ్ టోపాలజీ. సో హైబ్రిడ్ టోపాలజీ ఏంటంటే కనెక్షన్ ఆఫ్ మల్టిపుల్ టోపాలజీస్. కనెక్షన్ ఆఫ్ మల్టిపుల్ టోపాలజీస్. సో కనెక్షన్ ఆఫ్ మల్టిపుల్ టోపాలజీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బస్ టోపాలజీ. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ టోపాలజీ. సో ఇది వచ్చేసరికి రింగ్ టోపాలజీ. సో ఇది వచ్చేసరికి రింగ్ టోపాలజీ, ఇది వచ్చేసరికి స్టార్ టోపాలజీ, ఇది వచ్చేసరికి బస్ టోపాలజీ. సో కనెక్షన్ ఆఫ్ మల్టిపుల్ టోపాలజీస్. సో మల్టిపుల్ టోపాలజీస్ని కనెక్ట్ చేస్తుంది హైబ్రిడ్ టోపాలజీ అనేది. సో మల్టిపుల్ టోపాలజీస్ని కనెక్ట్ చేసి మనం కంప్యూటర్స్ ద్వారా డేటా కమ్యూనికేషన్ కానీ రీసోర్స్ షేరింగ్ కానీ చేస్తాం అన్నమాట ఈ హైబ్రిడ్ టోపాలజీలో. సో ఈ హైబ్రిడ్ టోపాలజీ యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువ, ఎందుకంటే మల్టిపుల్ టోపాలజీస్ని కనెక్ట్ చేస్తాం కాబట్టి ఒక్కో టోపాలజీ ఎంత కాస్ట్ పడుతుందో మామూలుగా తెలుసు మనకి. సో ఇంకా అన్ని కలిపితే ఎంత కాస్ట్ పడుతుందో ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ ఇది. సో హైబ్రిడ్ టోపాలజీ అంటే కనెక్షన్ ఆఫ్ మల్టిపుల్ టోపాలజీస్. సో ఇంతే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.